88,13,207 మంది ఓటర్ల వివరాలలో తేడాలు, పేర్లు, వయసు, బంధుత్వాల్లో వ్యత్యాసాలు 2000 నాటి జాబితాలతో పోల్చుతూ తప్పులు గుర్తించామన్న ఎన్నికల సంఘం అధికారులు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో అత్యధికంగా 78% వివరాల్లో తేడాలున్న ఓటర్లకు నోటీసులు, తగిన పత్రాలతో సరిచేస్తున్న అధికారులు. ఓటర్ల పేర్లో చిన్న చిన్న తప్పులు, వయసులో వ్యత్యాసాలు, తల్లిదండ్రుల పేర్లో బంధుత్వాల్లో తేడాలు, తండ్రికి పిల్లలకు తోబుట్టువులకు మధ్య తక్కువ వయసు తేడా, రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ సర్ ప్రక్రియలో గుర్తించిన తేడాలు ఇవి. ఒకరిద్దరు కాదు, రాష్ట్రంలోని 88,13,207 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించినట్లు ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. గత కొన్ని ఎన్నికల్లో వీరంతా ఓటేసిన వారే, కానీ ఇప్పుడు సర్ ప్రక్రియలో భాగంగా 2002 నాటి సర్ జాబితాతో పోల్చుతూ వారంతా పరిశీలన స్క్రూటినీ పరిధిలోకి వచ్చారు. వారంతా అవసరమైన ధృవీకరణ పత్రాలను చూపి ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలని అంటున్నారు. దయచేసి సర్ అనేది ఒక భయంకరమైన ప్రక్రియ. ఇది బీజేపీ అనే ఒక రాక్షస బల్లి ఆడుతున్న రాజకీయ జూదం. ఉదాహరణకు వరంగల్లో ఉన్న నేను హైదరాబాద్లో వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు నా ఇంటికి పోయి చిలుక ప్రవీణ్ ఈ ఇంట్లో ఉంటుండా అని అడుగుతాడు. మా తల్లిదండ్రులు ఏం చెప్తారు? హైదరాబాద్లో ఉంటానని చెప్తారు. ఏం చేయాలి అప్పుడు? హైదరాబాదులో ఉంటున్నాడు కానీ ఓటు వరంగల్లోనే ఉన్నది అని రాసుకొని పోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తానంటే అసలు మనిషి ఇక్కడ ఉంటలేడు, ఓటు కొట్టేయవలసిందే అని టిక్కు పెట్టి వెళ్ళిపోతాను. దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఓట్లను తీసేయడం వల్ల, తమకు వ్యతిరేకమైన ఓట్లను తీసేయడం వల్ల బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలనే ఆలోచనను చేస్తున్నది. సర్ పేరుతోటి అనేక ఓట్లను తొలగించి, వ్యతిరేకుల ఓట్లను తొలగించి బీజేపీ గేమ్ ఆడబోతున్నది. కాబట్టి ఈ బీజేపీ గేమ్ను అడ్డుకోండి. మీ బంధువులు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇంకొక చోట వృత్తిరీత్యా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడనే ఉన్నారని ఈ ప్రక్రియ చేపడుతున్న అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి, దాంట్లో ఏదో 20 అంశాలు 25 అంశాలు ఉన్నాయట. ఆ 25 అంశాలు సాధారణ ప్రజలకు తెలియదు. వాడు ఏం నింపుతాడో ఏం రాసుకుంటాడో ఎవరికి తెలియదు. కాబట్టి కొంత గ్రామాల్లో చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళతోటి ఊరంతా తిరగండి, ఒక్క ఓటును కూడా పోనీయకండి. ఎందుకంటే ప్రస్తుతం కొందరు అమెరికాలో వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నికల నాటికి మళ్ళీ వాళ్ళు వస్తారు ఓటు వినియోగించుకోవడానికి. అలాంటి ఓట్లను తొలగించే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇప్పుడు చూడు, 88,13,207 మంది ఓటర్ల జాబితాలోనే తేడా ఉన్నది అంటాడు. ఇలా పుష్కున ఎన్ని లక్షల మందిని ఎగరగొడితే ఏం ప్రమాదం జరుగుతుందో మనకెట్ట తెలుస్తుంది? బెంగాల్లో జరిగింది కదే. సర్ పేరుతోటి ఏం తక్కువ 40 లక్షల ఓట్లు ఎగరగొచ్చింది. అక్కడ మమతా బెనర్జీ గారు చూడడానికి 100 సీట్ల తేడాతోటి ఓడిపోయినప్పటికి కానీ ఓట్ల శాతంతో కేవలం 5% ఓట్లతోటే బీజేపీ అక్కడికి గెలిచింది. అంటే 5% ఓట్లు తొలగించిందని అర్థం ఆడ. కాబట్టి అలాంటి కుట్రనే మన తెలంగాణ మీద ఈ బీజేపీ చేయబోతుంది. సర్ ద్వారా ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం.